నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? వాతావరణం చూసారా అండి, ఎంత వర్షాలు పడుతున్నాయో. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే రెడ్ కలర్ తోటకూర ఉంది కదా అండి. ఈ రెడ్ కలర్ తోటకూరతోనే పన్నీర్ చేసుకుంటానని తోటకూర తెంపుతున్నాను. చూడండి, వాతావరణం వర్షం పడుతుంది, ఎట్లా ఉన్నాయో చూడండి. వర్షానికి నా మొక్కలు అయితే అన్నీ ఆగమవుతున్నాయి. సర్లే, చూద్దాం ఎప్పుడు తగ్గుతుందో ఈ వర్షం. వర్షం అయితే విపరీతంగా వస్తుంది. ఓకేనా? ఇక చూడండి, నా రెడ్ కలర్ తోటకూర ఆకులు నేను నాకు కావాల్సినవి కోసుకొచ్చాను. చూసారా ఎంత పర్పుల్ కలర్లో, థిక్ పర్పుల్ కలర్లో ఎంత బాగుందో చూసారా. అంటే మనం రేర్గా తినే తోటకూర కన్నా ఇట్లా కలర్స్గా ఉన్న తోటకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదంట. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ తోటకూర పన్నీర్ చేస్తున్నానండి. విత్ కాంబినేషను అందులో కలిపి చేస్తున్నాను. పన్నీర్కి కావాల్సిన పాలు, లీటర్ పాలు తీసుకొని నేను దాన్ని పొయ్యి మీద పెట్టుకున్నాను. అంతలో ఈ తోటకూరను చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నానండి. పాలు మసులుతున్నాయి కదా, చూసారా? పాలు మసులుతున్నవి. ఇప్పుడు ఇందులో నేను తోటకూర వేస్తానండి పన్నీర్ చేయడం కోసము. పన్నీర్ క్యూబ్స్లోనే తోటకూర ఉంటే బాగుంటుంది అన్న ఐడియాతోని నేను ఇలా చేస్తున్నాను. ఈ పాలల్లో ఈ తోటకూర వేయడం వల్ల పాలు కూడా లైట్ పింక్ కలర్ వచ్చాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ మిల్క్ షేకులు ఉంటాయి కదా, ఈ మిల్క్ షేకులు చేసుకునే బదులు వేరే వేరే ఫుడ్ కలర్స్ కలిపే బదులు ఇట్లాంటి న్యాచురల్గా ఇట్లాంటి కలర్స్ని మనం చేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని కావాల్సినప్పుడు ఫుడ్లో యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైట్ పింక్ కలర్ వచ్చాయండి. ఇక మనకు పన్నీర్ కావాలి కాబట్టి పాలు మసులుతున్నప్పుడు ఇందులో నేను ఒక లెమన్ పట్టింది నాకు పూర్తిగా. పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి పడుతుందండి. ఫస్ట్ హాఫ్ పీస్ తీసి అందులో వేశాను, కానీ ఎందుకో క్యూబ్స్ కాలేదు. పైన ఓన్లీ ఆ తోటకూర మీద ఉన్న పాలు మాత్రమే క్యూబ్స్ అయ్యాయి, లోపల ఉన్న పాలు మాత్రం క్యూబ్స్ కాలేదు. అందుకోసమని నేను మళ్ళీ ఇంకొక లెమన్ పీస్ తీసుకొని మళ్ళీ అందులో యాడ్ చేశానండి. టోటల్గా నాకు ఒక ఫుల్ నిమ్మకాయ పడింది. చూస్తూ ఉంటే మీరు గమనించారా? చూడండి, నాకు పైన మాత్రమే పన్నీర్ లాగా అవుతున్నాయి కానీ లోపల పాలు మాత్రం పాలలాగానే ఉన్నాయి. కానీ కలర్ మాత్రం బాగుందండి. చూసారు ఎంత బాగుందో. ఇంకొక పీస్ వేసినాక ఇక మొత్తం టోటల్ పాలన్నీ ఇలా విరిగిపోయాయి. వాటన్నింటిని నేను ఒక ఫ్రెష్ కర్చీఫ్లో, పల్చటి కర్చీఫ్లో వేసుకున్నాను. ఆ పింక్ కలర్ తోటకూర వేయడం వల్ల ఆ వాటర్ చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో. నేను దీనికోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాని మీద ఈ క్లాత్ పెట్టేసి బరువు ఉండాలని నేను పెద్ద గిన్నెలో బియ్యం పోసి ఆ బరువు పెట్టుకున్నానండి. అందుబాటులో నాకు అట్లా ఉన్నది. అట్లా పెట్టినాక ఒక 1 అవర్ నేను పక్కకు పెట్టేశాను. తర్వాత తీసి చూస్తే చూడండి, అక్కడక్కడ లైట్ పింక్ కలర్లో ఉంది. మొత్తం ఇట్లా తిప్పేస్తే టోటల్కి పింక్ కలర్. ఎప్పుడైనా పింక్ కలర్ పన్నీర్ చూసారా? చూడకపోతే చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా ఉందో చూసి చెప్పండి. ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న పీసెస్లుగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక చేత్తో సెల్లు, ఒక చేత్తో ఇట్లా చేయడం వల్ల నాకు కొంచెం సఫర్ అవుతుందండి. అందుకోసమనే అలా అయింది, అయినా బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ పన్నీర్తోని కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము. చూస్తే నేను ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. అంత సింపుల్గా చేస్తున్నాను, ఏమీ వేయట్లేదండి. సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను, కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇలా చేయడం దీంతో థర్డ్ టైం అండి. థర్డ్ టైం చేశాను కాబట్టే చెప్తున్నాను టేస్ట్ బాగుంటుందని. ముందుగా దీనికి కావాల్సినవి ఒక 2 పచ్చిమిర్చీలు నేను పొడవుగా చీల్చి వేసుకున్నాను. నేను పొడవుగానే వేసుకుంటానండి కర్రీలో, ఎందుకంటే తినేటప్పుడు అది తీసి పక్కకు పెట్టే ఈజీగా పక్కకు పెట్టే వస్తుంది కాబట్టి. అదే చిన్న చిన్నగా అయితే వెతకాల్సి వస్తుంది. అందుకోసమనే పొడుగ్గా వేసి పెట్టుకున్నాను. మిర్చి మాత్రం కంపల్సరీ వేగాలండి. వేగినాకనే ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిగా మిర్చి వేగకుండా ఉల్లిపాయ వేస్తే అంత టేస్ట్ అనిపించదండి నాకైతే. చూసారా, ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ కూడా
వేగాలని అందులో కొంచెం నేను ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను చూసారా. తర్వాత మనం కర్రీలోకి కావాల్సిన ఉప్పు పన్నీర్ వేసినాక కూడా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేగడానికైతే ఉప్పు మాత్రం కంపల్సరీ వేసుకుంటాను నేను ప్రతి కర్రీలో. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసుకొని వీటిని ఉల్లిపాయలని మంచిగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు నేను ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని మెత్తటి పేస్ట్ చేసుకుంటున్నాను చూసారా. ఈ రోట్లో వేసుకొని నేను మెత్తటి వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వాటర్ వదులుతున్నాయి కదా, ఆ టైంలో ఈ వెల్లుల్లిపాయను వేసుకుంటున్నానండి. అంతే అండి, ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్, అంతకు మించి ఏం లేదు. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కనుక కుదిరితే తప్పకుండా చేసుకోండి. ఉల్లిగడ్డలు ఇలా మగ్గినాక ఇందులో టమాటాలు వేస్తున్నాను. 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసేసి 2 టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు కూడా మగ్గాలండి. మనకు పూర్తిగా మగ్గినాకనే మనం తర్వాత ప్రాసెస్ చేసుకోవాలి. మగ్గకుండా వేస్తే మాత్రం ఈ టమాటాలు పచ్చి పచ్చిగా అట్లనే గట్టిగా పీసులు లాగా అట్లనే ఉంటాయండి టమాటా ముక్కలు. అందుకోసమని ఇవి మగ్గేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మగ్గినాక కొంచెం పసుపు మరియు కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఈ అల్లం వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఎందుకంటే అల్లం పచ్చివాసన పోయేంత వరకు అలా ఉంచుకోవాలి. ఈలోపు మనం పన్నీరు ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా అండి, అది తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మొత్తం మెత్తగా వేగాక ఇందులో కొంచెము వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ ఏంటి అంటే మనం పన్నీర్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, నేను ఆ వాటరే పోసుకుంటున్నాను, మళ్ళీ వేరే ఎందుకు అనేసి. టేస్ట్ బాగుంటుంది. ఎట్లాగో ఆ తోటకూర వాల్యూస్ అన్నీ వాటర్లోకే వస్తాయి కాబట్టి నేను ఇందులో పోసుకున్నాను. ఈ కూరకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకున్నాక మనకి ఇలా బాయిల్ అవుతుంటాయి వాటరు. ఈ వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనకు కూరకు కావలసినంత కారం, కొంచెం గరం మసాలా, అంతే అండి. ఇది వేసినాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో పన్నీర్ ముక్కలు. నాకైతే ఆ పింక్ కలర్ చాలా బాగా నచ్చినాయండి. అందుకోసమనే రెగ్యులర్గా పన్నీర్ చేయకుండా ఇట్లా పింక్ కలర్ కోసమే ఈ తోటకూరలు వేసుకుంటున్నానండి నేను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా వేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, మెల్లిగా కదుపుకోవాలి. ఇది మాత్రం తక్కువ మంటలోనే పెట్టుకోవాలండి. సిమ్ కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా ఉంచుకోండి. కానీ ఎప్పటికీ మాత్రం గట్టిగా అంటే తొందరగా స్పీడ్గా కలపొద్దు. పన్నీరు ముక్కలు అనేది అందులో కలిసిపోతాయి. స్లోనే కలుపుకోవాలి. చూసారా ఎలా బాయిల్ అవుతుందో, ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయితే కర్రీ అయినట్టండి. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి ఎట్లా ఉందో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్